ఇదిలాడండి. మా సంఘం నుంచి బర్నబాస్ అన్నయ్య మా బిలీవర్ అన్నయ్య గారు వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉంది, ఇన్వైట్ చేశారు, వెళ్తున్నాం మేము. చిన్న ప్రేయర్ ఉంటుంది. ఆశీర్వదించండి, తగిన జ్ఞానముని కుమారుని అనుగ్రహించండి. తన వివాహ విషయంలో అయ్యా మీ చిత్తము మాత్రమే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆలోచన యావత్తు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనుషుల ఆలోచన వేరు, వాళ్ళ తలంపులు వేరు, మీ ఆలోచన వేరు ప్రభావ. అయ్యా నాయన మీ కార్యము తన పక్షాన్ని మీరుండి ప్రభావ కార్యం జరిగించి మీ షాపుని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని. అయ్యా నాయన ప్రతి దినము కూడా ప్రభావ నాయన షాప్కి వచ్చి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి ప్రారంభించుకొని దయచేయండి. అయ్యా నాయన ప్రభావ అద్భుత రీతిగా తండ్రి అయ్యా ఇక్కడ నేను షాప్ మంచి నడిపించబట్టి దయచేయండి. ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడండి, వచ్చిన పాట మిగతా లోపల సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలోనే వసించేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలోనే వసించి దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు